హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వీడియో చూసే వాళ్ళందరికీ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, హైప్ చేయండి. ఇంక ఇదైతేనేమో నిన్నటి వీడియో. నిన్నటి టిఫిన్ అయితేనేమో కొంచెం అన్నం ఉంటే ఫ్రైడ్ రైస్ లాగా చేశాను. ఉల్లిపాయలు కూడా వేయలేదు, ఓన్లీ ఒక్క టమాటా వేసి చేశాను. అయినా కూడా చాలా బాగుంది. ఒక టమాటా వేసి టమాటా ఫ్రై అయిన తర్వాత ఒక పచ్చిమిర్చి అయితే వేశాను. ఇందులో మసాలా అయితే కొంచెం ధనియాల పొడి వేసాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఉల్లిపాయలు కూడా వేయట్లేదు, టేస్ట్ ఎలా ఉంటుందో అని అనుకున్నాను, కానీ చాలా బాగుంది. ఉదయం నవీన్ అయితేనేమో ఒక దోశ తెచ్చుకున్నాడు. ఇంకా నాకు మా ఆయనకైతేనేమో రైస్ అయితే చేశాను. ఇంక ఇప్పుడు వేడి నీళ్ళు అయితే తాగుతున్నాను. వేడి నీళ్ళు ఉదయాన్నే అయితే తాగను, ఇంక నవీన్ స్కూల్కి వెళ్ళిన తర్వాత తాగుతాను. ఇంట్లో నిమ్మకాయలు ఉంటే మాత్రం తప్పనిసరిగా కొంచెం నిమ్మరసం పిండుకొని అయితే తాగుతా. ఇప్పుడేంటో కొంచెం గ్యాస్ వచ్చినట్టుగా అనిపిస్తుంది, అందుకే నిమ్మరసం పిండుకుంటున్నాను. ఎంత జాగ్రత్తగా ఉన్నా కానీ ఏదో గ్యాస్ వచ్చినట్టుగా పొట్టలో అదొక రకంగా అనిపిస్తూ ఉంటుంది. అంతా పక్క నొప్పి వస్తుంది. ఇది గ్యాస్ వల్లేనేమో అని అనుకుంటున్నా. ఉదయాన్నే వాటర్ ఒక్కటి తాగితే సరిపోయిద్దా? ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం తినే ఫుడ్ మీద ఉంటుంది కూడా ఎఫెక్ట్. ఓన్లీ వాటర్ తాగినంత మాత్రాన ఏం కాదు, కాకపోతే కొంచెం పర్వాలేదు. ఇప్పుడు ఫోన్లు ఓపెన్ చేసామంటే చాలు హెల్త్ గురించి ఎక్కువగా చెప్తున్నారు డాక్టర్లు అందరూ. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెబుతూ ఉన్నారు. ఎవరు ఏదైనా చెప్పనండి, మన బాడీకి తగ్గట్టు మన బాడీకి ఏది సెట్ అయితే ఆ విధంగా చేయటమే. హాట్ వాటర్ తాగటం అనేది మాకు బాగా అలవాటైపోయింది. వాటర్ తాగిన కాడి నుంచి కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది, అందుకని మేమైతే కంటిన్యూ చేస్తున్నాము. ఇంకా నాకైతే అన్నం తీసి ఒక గిన్నెలో పెట్టుకున్నాను. అదైతే సరిపోయింది నాకు. ఏదో ఉదయం పూట తినాలి కాబట్టి తింటా, కానీ టిఫిన్ అవన్నీ అయితే నాకు అంత ఇష్టం ఉండదు. ఉదయాన్నే కూడా టిఫిన్ తిన్ను. కొంతమంది 7కి 8 కల్లా టిఫిన్ తినేస్తారు, కానీ నాకు మాత్రం అలా తినను. నాకు ఆకలి అవ్వదు అసలు. ఉదయాన్నే తిన్నా కానీ పొట్టలో తిప్పినట్టు వాంతి వచ్చినట్టుగా అస్సలు బాగుండదు. నేను టిఫిన్ తినేటప్పటికి టైం 9 దాటాల్సిందే, ప్రతిరోజు అంతేను. అందుకని ఎక్కడికన్నా వెళ్ళాలన్నప్పుడు హడావుడిగా టిఫిన్ తినాలంటే నాకు అస్సలు తినబుద్ధి కాదు, పొట్టలో తిప్పినట్టుగా అనిపించింది. ఎక్కడన్నా ఫంక్షన్కి వెళ్ళామనుకోండి, ఇంకా అక్కడికి వెళ్ళినప్పుడు తినొచ్చునని చెప్పేసి ఇక్కడ తినకుండా వెళ్ళామనుకోండి, ఇంకా బయట జనాలతో ప్రాబ్లం. అక్కడ వాళ్ళు పెట్టే వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు, కానీ వీళ్ళు ఇంటికాడ తిన్నారు ఇక్కడ వచ్చి టిఫిన్లో తింటున్నారు అంటారు. మన ప్రాబ్లమ్స్ వాళ్ళకి తెలియవు కదా. ప్రయాణం చేస్తే మనకు వాంతులు వస్తాయి, గిట్టవు, మనం ఏమో తినకుండా వెళ్తాము. అక్కడికి వెళ్తేనేమో ఈ జనాలతో ప్రాబ్లం. కొంతమంది ఇంతే ఉంటారండి, వాళ్ళ సంగతి ఏమో, కానీ పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం తింటున్నారు, ఎక్కడికి వెళ్ళారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఇవన్నీ మాత్రం బాగా పట్టించుకుంటూ ఉంటారు. కొంతమంది అంతే, వాళ్ళైతే మారరు, ఇంకా అలాగనే ఉంటారు. వాళ్ళైతే మాత్రం తృప్తిగానే తింటారు, పక్కన వాళ్ళు తింటే మాత్రం అస్సలు ఓర్చుకోలేరు. ఒక టైప్ క్యారెక్టర్లు ఉంటారు కొంతమంది. ఇంకా చెత్త బండి వస్తే చెత్త అయితే పడేసాను. ఇంకా చెత్త బకెట్ అయితే కడుగుతున్నాను. బట్టలకి నీళ్ళు ఉన్నాయి కదా, ఆ నీళ్ళు పెట్టేసి అయితే కడుగుతున్నాను. అప్పుడప్పుడు కడుగుతూ ఉంటాను. ఒక్కొక్కసారి ఏమైందంటే చెత్త బకెట్లో అడుగున నీళ్ళు నెమ్ము ఉండటం వల్ల చెత్త మొత్తం కరుసుకొని పోయి అదొక వాసనగా కుళ్ళిపోయినట్టుగా ఉంటుంది. ఇంకా అందుకని అప్పుడప్పుడైతే కడుగుతాను. అడుగున పేపర్ కానీ ఏదైనా కవర్ కానీ వేసి మనం చెత్త వేసామంటే ఇలాంటి ప్రాబ్లం అయితే రాదు, కానీ కాకపోతే అన్నిసార్లు వేయం, మర్చిపోతూ ఉంటుంటాము. ఎక్కువ శాతం అసలుకి వేయంలేండి. ఇంకా అప్పుడప్పుడు ఇలా కడిగి క్లీన్ అయితే చేస్తుంటాను. కాకపోతే ఏదన్నా కవర్ వేసుకుంటే మంచిది. అడుగున పాడవకుండా కుళ్ళుడు వాసన రాకుండా ఉంటుంది. దోమలు ఈగలు అనేవి కూడా రాకుండా ఉంటాయి. మాకు ఇంకా రోజు మార్చి రోజు 2 రోజులకు ఒకసారి చెత్త బండి వాళ్ళు వస్తూనే ఉంటారు. ఇంకా వేస్తూనే ఉంటాం కదా, ఎక్కువ నిలవ కూడా ఏమి ఉండదు. ఇంక ఇదైతేనేమో సాయంత్రం పూట వీడియో. సాయంత్రం అయితే కసువులు ఉడుస్తున్నాను. ఈరోజు వీడియో తీస్తుంది నవీన్ అయితే తీస్తున్నాడు. స్కూల్ నుంచి రాగానే ఫోన్ తీసుకొని కాసేపు ఫోన్లో అయితే చూసుకుంటూ ఉంటారు. నేను వీడియో తీసుకోవడానికి నాకు ఇబ్బందిగా ఉంటుంది. ఇంకా నేను పని చేసుకున్నప్పుడు ఇలా వీడియో తీస్తూ ఉంటారు. ఇంకా అయిపోయిందా, ఆపేసానా, అయిపోయిందా అని అడుగుతూ ఉంటారు ప్రతిసారి. ఉదయం కూడా ఇల్లు మొత్తం కసులైతే ఊడ్చేస్తాను, కాకపోతే సాయంత్రం కూడా ఊడుస్తూ ఉంటాను. గొంతులు అవన్నీ ఊడవను, కానీ మామూలుగా ఇల్లు మొత్తం అయితే కసు ఊడుస్తాను, బయట ఊడుస్తాను. గొంతులు అవి ఉదయం పూట ఊడకపోతేనేమో సాయంత్రం పూట ఊడుస్తూ ఉంటాను. ఇలా వీలుని బట్టి పనులు అయితే చేసుకుంటూ ఉంటాను. ఇంకా ఇల్లు అయితే మొత్తం కసువులు అయితే ఊడ్చేసాను. ఇంకా బయట మెట్లు అవి అయితే ఊడుస్తున్నాను. బయట మెట్లు అరుగులు ఇవన్నీ అయితే కొంచెం చీపిరి పెట్టే ఊడుస్తాను, కానీ ఇంకా కింద గచ్చు ఉంది చూడండి, అదైతేనేమో ఈ తాకు చీపిరితో ఊడుస్తాను. ఒక్కోసారి ఇంట్లో గొంతులు కానీ, ఇప్పుడు నేను ఊడ్చిన వరండా ఉంది కదా, అవి కూడా ఈ తాకు చీపురితోనే ఊడుస్తాను. కాకపోతే చీపిరి ఏంటంటే పాతదైపోయింది, కసువు అనేది బాగా రావట్లేదు, అందుకోసమే కొంచెం చీపురితో ఊడుస్తున్నాను. కొంచెం చీపురితో అనుకోండి మూలాలు ఉన్న కసువు అనేది బాగా వచ్చిద్ది. ఈ తాకు చీపురు అనుకోండి మూలాల్లో ఉన్న కసువు అనేది సరిగ్గా రాదు.
కొంచెం కసువు అనేది అక్కడ ఉంటుంది. అందుకోసం కొంచెం చీపురు పెట్టే ఊడుస్తున్నా. అరుగుల మీద ఎవరొకరు కూర్చుంటా ఉంటారు సాయంత్రం పూట. అందుకని అరుగుల మీద దుమ్మది లేకుండా నీట్‌గా ఉంచుతాను. ఇంకా మొత్తం ఊడ్చిన తర్వాత బండ్లయితే తుడుస్తున్నాను. ఇంకా చెప్పాను కదా, నాకు ఉదయం పూట కుదరలేదనుకోండి సాయంత్రం పూట తుడుచుకుంటా ఉంటాను. ఏదో ఒక పూట అయితే మాత్రం తప్పనిసరిగా తుడుస్తాను. ఎందుకంటే ఇంక ఇప్పుడు వీడియోలు కొంచెం అవి ఉంటాయి కదా, వీడియోలు ఎడిటింగ్ చేసుకోవటమని, వీడియోలు తీసుకోవటమని ఈ పనులైతే ఉంటాయి కదా, వీటి మీదగా కొద్దిగా కుదరట్లేదు పనులనేది ఎప్పటికప్పుడు చేసుకోవటం. అందువల్ల ఇంకా సాయంత్రం పూట అయితే తుడుస్తున్నాను. ఉదయం పూట అయితే మాత్రం కసువులు ఊడుస్తాను. కసువులు ఊడ్చేసి ఇంకా బండ్లు తుడవటం కుదరలేదు, లేట్ అయిపోయింది అనుకుంటే మాత్రం ఇంకా మళ్ళీ సాయంత్రం పూట తుడుచుకుంటా ఉంటాను. సాయంత్రం పూట తుడిస్తే మాత్రం ఈ లైటింగుకి ఇల్లు మాత్రం భలే నీట్‌గా కనిపిస్తూ ఉంటదనుకోండి. బండ్లయితే నల్లంగా నిగనిగలాడతా అసలు ఇల్లు అనేది చాలా నీట్‌గా కనిపిస్తూ ఉంటది. ఏ పూటకి ఆ పూట తుడుచుకుంటే ఇంకా నీట్‌గా కనిపిస్తది. కానీ ఏ పూటకి ఆ పూట తుడుచుకోవాలంటే ఇంక మన వల్ల అయితే కాదు. మరీ అంత ఎక్కువ కష్టపడ్డా గానీ ఇంకేం లేదు. మన ఎముకలు ఇంకా అవన్నీ పనికిరావు. ఏదో ఒక పూట తుడుచుకుంటే చాలండి. మరీ కుదరదు, పని ఎక్కువగా ఉంది అనుకున్న వాళ్ళు 2 రోజులకు ఒక్కసారైనా తుడుచుకోవచ్చు. ఇంక ఇదైతేనేమో కొట్టు దగ్గరికి వెళ్ళొస్తున్నాను. ఊళ్ళోనే షాప్ ఉంటే షాప్ దగ్గరికి వెళ్ళి ఉల్లిగడ్డలు అయితే తీసుకొస్తున్నాను. నవీన్ వెళ్ళమన్నాను. వాడైతే 1 కేజీ, అర కేజీ అలా అయితే తీసుకొస్తాడు కానీ మరిన్ని తీసుకురావాలంటే పిల్లలు తీసుకురారు. అవన్నీ ఏరుకొని తీసుకురావాలంటే నాకు కష్టంగా ఉంటదన్నాడు. అందుకని నేనైతే వెళ్ళి తీసుకొస్తున్నా. ఉల్లిగడ్డలు తీసుకొస్తున్నా. 100కి 4 కేజీలు అయితే ఇచ్చారు. గడ్డలు బాగానే ఉన్నాయి, ఆరుదలగానే ఉన్నాయి, పెద్ద పెద్దగానే ఉన్నాయి. ఉదయం ఊళ్ళోకి వచ్చి అయితేనేమో 100కి 6 కేజీలు ఇస్తామన్నారు. కాకపోతే వాళ్ళు మనల్ని ఏరుకొనివ్వరు. అన్నీ చిన్న చిన్న గడ్డలు, చాలా చిన్న గడ్డలు ఇస్తారు. అవి మనం కూరల్లో వేసుకోవటానికి కష్టంగా ఉంటుంది. ప్రతి చిన్న గడ్డ కట్ చేసుకొని వేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అందుకనే ఇంకా కొంచెం రేట్ ఎక్కువైనా పర్వాలేదులే అని చెప్పేసి 100కి 4 కేజీలు ఇవైతే తీసుకొచ్చాను. ఇదైతేనేమో ఉదయం పూట వీడియో. ఉదయం పూట చూడండి మంచు ఎలా పట్టిందో. మంచు అయితే మామూలుగా పట్టలేదు. ఈరోజు మాత్రం ఫుల్గా పట్టేసింది. చూడండి అసలు ఏం కనిపించట్లేదు. ఇలాంటప్పుడు ప్రయాణం చేసే వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఉదయం పూట ఒక్కోసారి తప్పదు, ప్రయాణం చేయాల్సి వచ్చింది. అలాంటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా నిదానంగా వెళ్ళండి. దగ్గరకు ఏమొస్తున్నాయి ఏంటి అని చూసి వెళ్ళాలి. అసలు ఈ మంచులో ప్రయాణం చేయకపోతేనే చాలా మంచిది. ఇంకా తప్పదు అనుకున్న వాళ్ళు ఉంటారు చూడండి, పనులుంటాయి వాళ్ళకి. అలాంటి వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ఇంక ఈరోజు టిఫిన్ అయితేనేమో పూరీలు చేస్తున్నాను. పిండి అయితే కలుపుతున్నా. నేను సాయంత్రం షాప్కి వెళ్ళి ఉల్లిగడ్డలు తీసుకురావడానికి కూడా కారణం ఇదేను. నవీన్ అయితే ఇంక ఈరోజు సండే కదా పూరీలు చేయమన్నాడు. అందుకని అయితే పిండి కలుపుతున్నాను. ఈరోజు పూరీలు చేయటం కోసం అయితే ఇంకా రోజు ఏదో ఒక టిఫిన్ చేస్తా అడ్జస్ట్ చేస్తున్నాను. ఇంకా మండే రోజు దోశలు అవి చేయొచ్చులే అని చెప్పేసి ఇంకా పూరి పిండి అనేది నేనైతే మామూలుగానే కలుపుతానండి. మన చపాతీల పిండి ఎలా కలుపుతానో సేమ్ ఆ విధంగానే కలుపుకుంటాను. కాకపోతే పూరీలకి ఏంటంటే కొంచెం గట్టిగా కలుపుకోవటం మంచిది. ఎందుకంటే ఆయిల్ పీల్చకుండా ఉంటుంది. మనకు చపాతీలకి పిండి అనేది కొంచెం లూజ్ అయినా మెత్తగా ఉన్నా ఇబ్బంది ఉండదు. కానీ పూరీలకు మాత్రం కొంచెం గట్టిగా ఉండాలి. మరీ ఎక్కువ గట్టిగా ఉన్నా లోపల పిండి పిండిగా ఉంటుంది. కొంచెం గట్టిగా చపాతీల పిండి మీద కొంచెం గట్టిగా కలుపుకుంటే చాలు. దీన్నైతే ఇంకా మూత పెట్టేసి పక్కన పెట్టేస్తున్నా. కాసేపు అయితే నానితే పూరీలు కానీ చపాతీలు కానీ మెత్తగా బాగుంటాయి. ఇంకా పూరీలో కూర అయితే ఉల్లిపాయ కూర చేస్తున్నాను. పూరీలు చేస్తే మాత్రం తప్పనిసరిగా ఉల్లిపాయ కూర చేయాల్సిందే. చపాతీలోకి అయితే మాత్రం మనం ఏ కూర వేసుకొని అయినా తినొచ్చు. కానీ పూరి అంటే మాత్రం ఇంకా ఉల్లిపాయ కూర ఉండాల్సిందే. 4, 5 ఉల్లిపాయలు అయితే కట్ చేస్తున్నా. ఇందులో మనం ఒక బంగాళదుంప వేసుకున్నాం అనుకోండి ఇంకా బాగుంటుంది. బాగా గుజ్జుగా కూర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కాకపోతే ఇంట్లో బంగాళదుంపలు అయితే లేవు. అందుకని నేను ఓన్లీ ఉల్లిపాయలే కట్ చేస్తున్నాను. ఉల్లిపాయలు కూడా సన్నగా కట్ చేస్తాను. ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు ఆవిరి రాకుండా ఉండాలంటే ఇలా మనం వాటర్లో వేసుకున్నాం అనుకోండి, కట్ చేసేటప్పుడు మనకు ఆవిరి రాకుండా, కళ్ళమ్మటి నీళ్ళు రాకుండా ఉంటాయి. ఈ విషయం అందరికీ తెలిసిందేని అనుకోండి. తెలియని వాళ్ళైతే తెలుసుకుంటారని చెప్పేసి చెప్తున్నాను. ఇంకా పూరీ కూర అంటే మాత్రం మనం కారం వేసుకోం కదా, ఇందులో పచ్చిమిర్చి వేసుకుంటాము. పచ్చిమిర్చి ఘాటుకే చాలా బాగుంటుంది. ఎక్కువ కూడా పట్టవు మనకి. నేను 4 పెద్ద ఉల్లిపాయలకైతేనేమో 2 పచ్చిమిర్చి అయితే వేశాను. ఇవి చేలో కొంచెం ఘాటుగానే ఉంటాయని చెప్పేసి 2 అయితే వేశాను. 2 కానీ 3 కానీ వేసుకుంటే చాలు, ఎక్కువ అవసరం ఉండదు. సరిపోయిద్ది ఈ కారం అయితే మనకి. ఇంక ఇదిగోండి కూర అయితే తిరగమాతేసాను. ఉల్లిపాయలు వేసి ఇంకా పచ్చిమిర్చి అవన్నీ వేసి ఉప్పు పసుపు వేసి కొంచెం సేపు మగ్గనివ్వాలి ఆయిల్లో. ఉల్లిపాయలు మెత్తగా ఉడకడానికి మనకు కొంచెం టైమే పట్టిద్ది. ఆయిల్లో అయితే త్వరగా ఫ్రై అవుతాయి కానీ వాటర్లో ఉడకాలంటే మాత్రం కొంచెం టైం పట్టిద్ది. మెత్తగా ఉడకాలి కదా.
మళ్ళీ కొంచెం కచ్చా పచ్చాగా ఉన్నా కూడా బాగుండవు, టేస్ట్ అనేది అంతగా బాగుండదు. ఇంకా కూర అయితే ఒక పొయ్యి మీద పెట్టేశాను. ఇంకా బాండీలో ఆయిల్ వేసి ఆయిల్ కూడా పొయ్యి మీద పెట్టి గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకున్నాను. ఈలోపు అయితే నేను పూరీలు చేసుకుంటున్నాను. కొన్ని పూరీలు చేసి పెట్టుకున్నాను అనుకోండి, అవి కాల్చిన తర్వాత మళ్ళీ పూరీలు అయితే చేసి పెట్టుకోవచ్చు. పూరి చేస్తా ఆయిల్లో ఫ్రై చేయటం అయితే మాత్రం నా వల్ల అయితే కాదు. నాకు అలా చాలా లేట్ అయిపోయిద్ది. మనం పూరి ఆయిల్లో వేయంగానే వెంటనే ఫ్రై అయిపోయిద్ది. చపాతీ మనం చేసే అంత టైం ఎక్కడుంటుంది, ఉండదు కదా. అందుకోసం ఫస్ట్ ఒక 10 పూరీలు అయితే చేసి పెట్టుకుంటున్నాను. ఆ 10 పూరీలు మనం కాల్చిన తర్వాత మళ్ళీ గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకోవటము, లేదనుకోండి ఆయిల్ అనేది బాగా హీట్గా ఉందనుకోండి గ్యాస్ ఆపేసి మళ్ళీ ఒక 10 పూరీలు 15 పూరీలు అలా చేసుకొని ఇంకా తర్వాత మళ్ళీ వాటిని కాల్చుకోవటం. పూరీలైతే ఈరోజు కొంచెం ఎక్కువే చేస్తున్నాను. ఎందుకంటే మధ్యాహ్నం కూడా పిల్లలు తింటారు. అందులో ఈరోజు మా అమ్మాయికి హాస్టల్కి కూడా పంపిస్తున్న 4 పూరీలు తింటారులే పిల్లలు అని చెప్పేసి. వాళ్ళకైతే టిఫిను ఇడ్లీ కానీ ఇంకా ఇలాంటివి ఎక్కువ పెడతారు కానీ పూరీలు అలాంటివి అయితే పెట్టరంట. అందుకని 4 అయితే బాక్సులో పెట్టి కూరేసి పంపించాను అనుకోండి, కనీసం సాయంత్రం స్నాక్స్గా అయినా తింటారులే అని చెప్పేసి కొంచెం ఎక్కువే చేస్తున్నాను. ఇంక ఇదిగో నేను చేసి పెట్టుకున్న పూరీలు ఉన్నాయి కదా, ఇంకా అవి అయితే ఆయిల్లో ఫ్రై అయితే చేస్తున్నా. పూరీలైతే సరిగ్గా పొంగను కూడా పొంగట్లేదు. పొంగకపోయినా కానీ టేస్ట్ అయితే బాగుంటాయి. బాగా క్రిస్పీగా కరకరలాడుతా మెత్తగా చాలా బాగుంటాయి పూరీలు. పూరీలు కూడా ఎర్రగా కాల్చుకోవాలి. నాకు తెల్లగా ఉన్నాయి అనుకోండి నచ్చదు, పచ్చి పచ్చిగా అనిపిస్తాయి. అందుకనే నేను బాగా ఎర్రగా కాలుస్తాను పూరీలు. అలా ఉంటేనే టేస్ట్ బాగుంటాయి. అలా ఉంటేనే మాకు ఇష్టం. ఇదిగో చూడండి, పొంగట్లేదు కానీ బాగా ఎర్రగా కాలుతున్నాయి. ఆయిల్లో ఎక్కువసేపు కూడా ఉంచకూడదు. మనం ఎక్కువసేపు ఉంచామనుకోండి అప్పడాల్లాగా గట్టిగా అయిపోతాయి. ఆయిల్లో వేసి అటు ఇటు తిప్పేసి తీసేస్తే పూరీలు బాగుంటాయి, మెత్తగా ఉంటాయి. ఈ పూరి అయితే మాత్రం కొంచెం పొంగింది, పర్వాలేదు. ఒక్కొక్క పూరి అయితే పొంగుతూ ఉంటుంది, ఒక్కొక్క పూరి అయితేనేమో అస్సలు పొంగనే పొంగదు. తర్వాత అయితే కొన్ని పూరీలు అయితే పొంగినాయి, కొన్ని అయితే మాత్రం అస్సలు పొంగలేదు. కొంతమంది చేస్తారు పూరీలు బాగా పొంగుంటాయి, పొంగి కూడా మనం తినబోయేంత వరకు అలాగనే ఉంటాయి. మరి అవి ఎలా చేస్తారో నాకైతే తెలీదు. అలా చేయాలని కూడా నాకైతే ఇంట్రెస్ట్ లేదు. మాకైతే ఇలా ఉండటమే ఇష్టం. కొంచెం మెత్తగా ఉండే కంటే కూడా కొంచెం కరకరలాడుతూ ఉంటేనే మాకు బాగా నచ్చుతాయి. ఇంక ఇదిగోండి చూడండి, కొన్ని అయితే అలా పొంగుతున్నాయి, కొన్ని అయితే మాత్రం పొంగట్లేదు. పూరి మాత్రం త్వరగా కాలిపోయిద్ది. అందుకనే పూరి చేస్తా కాల్చుకోవాలంటే మాత్రం కష్టంగానే అనిపిస్తుంది. అందుకని నేను కొన్ని పూరీలు అయితే చేసి పెట్టుకొని తర్వాత ఈ విధంగా డీప్ ఫ్రై చేస్తూ ఉంటాను. పిల్లల్ని డీప్ ఫ్రై చేయమన్నాం అనుకోండి, వాళ్ళు చేస్తే మాత్రం ఇంక అప్పడాల్లాగా ఉంటాయి. కూరలో అయితేనేమో కొంచెం శనగపిండి కలిపి అయితే పోస్తున్నాను. శనగపిండే వేయాలని ఏముండదు, గోధుమ పిండి కూడా కలిపి పోసుకోవచ్చు. నేనైతే ఎక్కువ శాతం గోధుమ పిండే పోస్తుంటాను. ఇంక ఇంట్లో అయితే శనగపిండి ఉంది కదా అని చెప్పేసి కొంచెం అయితే కలిపాను. కానీ నార్మల్గా అయితే మాత్రం నేను ఎక్కువ గోధుమ పిండే పోస్తూ ఉంటాను. పిండి పోసాను కదా, చిక్కబడింది. అందుకని కొన్ని వాటర్ అయితే పోసాను. వాటర్ పోసి ఒక్క నిమిషం పాటు అలా ఉడకనిచ్చామంటే చాలు. ఉడకనీయకుండా వెంటనే గ్యాస్ ఆపామనుకోండి, సాయంత్రానికి కూర ఉందనుకోండి వాసన వచ్చింది. ఒక్క నిమిషం పాటు అలా ఉడకనిచ్చామనుకోండి కూర అనేది వాసన రాకుండా ఉంటుంది. చాలా రోజుల నుంచి పూరీలు చేయమని అడుగుతుంటే ఈ రోజు అయితే కుదిరింది నాకు. ఇంక ఇదేనండి ఈరోజు వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.